పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సతీష్ కుమార్ మృతిపై తిరుపతి రైల్వే పోలీసులకు ఆయన సోదరుడు శ్రీహరి ఫిర్యాదు చేశారు. సతీష్ కుమార్ది హత్యనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుపై PNS 103(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఇచ్చి హత్య చేసి ఉంటారు అనే కోణంలో కూడా దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. సతీష్ కుమార్ హత్య నేపథ్యంలో రైల్వే పోలీసులతో 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సతీష్ కుమార్ సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించినట్లుగా కూడా గుర్తించారు. ఈ రైల్వే గుంతకల్లు నుంచి తిరుపతి వరకు A1 బోగి బెర్త్ నెంబర్ 29ను ఆయన బుక్ చేసుకున్నారని కూడా రైల్వే పోలీసులు తెలిపారు. ఇక ఆయన ప్రయాణించిన బోగిలో ఉన్న ప్రయాణికుల లిస్టును పరిశీలించారు. ఇక ఒక్కొక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు. బోగిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా, సతీష్ కుమార్ని ఫాలో చేశారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఎవరో రైలు నుంచి బయటకు లాగి మా అన్నను హత్య చేశారని సతీష్ సోదరుడు హరి ఆరోపించారు. మృతదేహం రైల్వే ట్రాక్కి 10 మీటర్ల దూరంలో పడటం అనుమానాలను మరింత బలం చేకూరుస్తుంది. సతీష్ కు దగ్గర స్నేహితుడు రామాంజనేయులు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉందని సతీష్ తరచూ చెప్పేవాడని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పరకామణి కేసుకు సంబంధించిన పై అధికారుల నుంచి భారీ ప్రెజర్ ఉందని తరచూ తనతో చెప్పేవాడని అన్నారు. సూసైడ్ చేసుకునే వ్యక్తే కాదని, ఇటువంటి తీవ్ర నిర్ణయం తీసుకునే స్వభావం ఆయనకి లేదని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇక సతీష్ ది హత్యనని కూడా వైద్యులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. ఇక ఈ మేరకు కూడా కుటుంబ సభ్యులు కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను కూడా మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, ఇక్కడ చూస్తే కనుక పరకామణి కేసులో ఇప్పుడు ఇది ఒక హత్య కేసుగా మారింది. దీంట్లో అసలు డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలోని తాడిపత్రి కోమలి మార్గ మధ్యంలో రైల్వే ట్రాక్ పైన సతీష్ కుమార్ అనేటువంటి ARSI తన ప్రస్తుతం GRP RI గా పనిచేస్తున్నారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను నిన్న గుంతకల్ నుంచి తిరుపతికి ప్రయాణిస్తూ హత్యకు గురైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుత్తి GRP పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సతీష్ కుమార్ గుత్తిలో అప్పుడు అక్కడ టీటీడీలో పనిచేసేటువంటి సందర్భంలో AVSOగా సతీష్ కుమార్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవలే కొద్ది కాలం క్రితం ఆయన గుంతకల్ రైల్వే GRPలో రైల్వే RIగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇతను పరకామణికి సంబంధించినటువంటి కేసులో కీలక సాక్షిగా ఉంటూ ఆయన అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఇతను రైల్వే గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సతీష్ కుమార్ ను ఎవరైనా హతమార్చారా లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీటీడీ పరకామణి కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా సతీష్ కుమార్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే సతీష్ కుమార్ ను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారు, ఏ విధంగా హతమార్చారు అనేటువంటి విషయం మాత్రం ప్రస్తుతం అది ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా అనంతపురం జిల్లా SP జగదీష్ తో పాటు అదేవిధంగానే DIG చిమోసి వీళ్ళందరూ కూడా ఆ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా డాక్ స్క్వాడ్ తో పాటు క్లూస్ అవన్నీ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుని ఎక్కడైతే కోమలి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్ సమీపంలో సతీష్ కుమార్ RI పడి ఉన్నటువంటి మృతదేహం ఏదైతే ఉందో దాన్ని గుర్తించినటువంటి రైల్వే ట్రాక్ మెన్ వాళ్ళందరూ కూడా GRP పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో గుత్తి GRP పోలీసులతో పాటు గుంతకల్ GRP పోలీసులు అదేవిధంగానే గుంతకల్ GRP DSP వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ఘటన పైన వివిధ రూపాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా శ్రీహరి ఈ ఘటనకు సంబంధించి గుత్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అన్నను అనేటువంటి విధంగా ఫిర్యాదు చేశారు రేణుశ్రీ. ఈ ఘటనలో ఇప్పుడు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నదానికి మ్యాచింగ్ ఉందా ఏంటి?
రేణుశ్రీ సతీష్ కుమార్ ను హతమార్చారనేటువంటి విధంగా కూడా కుటుంబ సభ్యులు ఆయన సోదరుడు శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన పైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం అనేటువంటి విధంగా రైల్వే పోలీసులతో పాటు రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏ విధంగా హతమార్చారు, ఇది హత్యనా లేకపోతే ఇంకా ఏంటి అనేటువంటి విషయాల పైన మాత్రం పోలీసులు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి. పూర్తి స్థాయిలో విచారిస్తాము, అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నాము అనేటువంటి విధంగా చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఇది హత్య అనేటువంటి విషయంగా మాత్రం పోలీసులు ఇప్పటిదాకా నిర్ధారించలేదు. అయితే సతీష్ కుమార్ యొక్క మృతదేహాన్ని అనంతపురం ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం నిన్న తరలించారు. పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. పోస్ట్ మార్టం ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహించినట్టు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి సందర్భంలో సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి సందర్భంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉండటం విశేషం. ఎందుకంటే ఇది పరకామణికి సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా సతీష్ కుమార్ ఉన్నారు. అంతేకాకుండా గతంలో కూడా గత 6వ తేదీన ఆయన ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ కూడా హాజరయ్యి అది సిట్ అదేవిధంగా సిఐడి విచారణ ఏదైతే జరుగుతుందో ఆ విచారణకు కూడా హాజరయ్యి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. మరోమారు నిన్న ఆయన వాంగ్మూలం ఇచ్చేందుకు గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి మరొకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ తన స్నేహితుడితో కానీ గతంలో మాట్లాడినప్పుడు నాకు ప్రాణాలకి హాని ఉంది అని చెప్పి పదే పదే చెప్పేవారని చెప్పారు. మరి ఆ సందర్భంలో ఎవరైనా వ్యక్తి పేర్లు కానీ ఎప్పుడైనా వెల్లడించడం జరిగిందనే విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా పంచుకున్నారా? మొత్తం పైన శ్రీహరితో పాటు అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారితో నాకు ప్రాణహాని ఉంది, ఇది చాలా సీరియస్ సంఘటన, ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో ఇది చాలా సీరియస్ విచారణ అనేటువంటి విధంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నాకు ప్రాణహాని కూడా ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వారి దగ్గర వ్యక్తం చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే శ్రీహరి మాత్రము అయితే సతీష్ కుమార్ ఎవరైతే మృతుడు ఉన్నారో ఆయన ఈ ప్రయాణించేటువంటి సందర్భంలో కూడా తాను విచారణకు వెళ్తున్నాను అనేటువంటి విషయంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎవరితో ఇతను విచారణకు వెళ్తున్నాను అనేటువంటి విషయాలను పంచుకున్నాడు అనేటువంటి విషయాలపైన కూడా పోలీస్ అధికారులు చాలా విచారణకు కొంత సమయం తీసుకొని అన్ని విషయాలు కూడా వెల్లడవుతాయి. కాబట్టి ఆయన ఏ బోగిలో వెళ్తున్నాడు, అతనితో పాటు ఎవరెవరు ఉన్నారు, లేకపోతే అతని దగ్గర అనుమానాస్పద స్థితిలో ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో అయితే తనకు ప్రాణహాని ఉంది అనే అనుమానాలు వ్యక్తం చేసినట్టు కూడా ఎవరైతే ఈ ఫిర్యాదుదారు ఉన్నాడో సతీష్ కుమార్ మృతుడికి సంబంధించినటువంటి సోదరుడు ఆయన ఫిర్యాదులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇది పరకామణికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ జరుగుతుందో ఈ పరకామణికి సంబంధించి తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ప్రాణహాని ఉంది అనేటువంటి విషయంగా కూడా చెప్పినట్టు కూడా చెప్పారు. ఈ మేరకే వారి సోదరుడు ఫిర్యాదు కూడా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్లో ఉన్నది. మరణ కారణం అంతగా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకోండి, మిగిలిన అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. అసలు ఏం జరిగింది సార్, ఎప్పుడు జరిగింది, ఎక్కడెక్కాడు సార్? అది దాని గురించి కూడా కొద్ది సమయం ఉండి దాని ప్రకారం మీకు ఏ ట్రైన్ లో ఎక్కాడు? అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్ కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు ఆయన. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అండి? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి ఇంకా తర్వాత చూద్దాం, మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది ఏంటంటే సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. మీరు అప్డేట్ ఏంటి అంటే పడ్డాడా లేకపోతే ఏం, మీకు ఏం సస్పెక్ట్స్ ఏం? దాని గురించి తెలియాలి అంటే మెడికల్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి ఆ పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయగలరు. సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు 200 అడుగులు ఎట్లా వస్తుంది ఏమండి, అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది ఏంటంటే. ప్రెజెంట్ సస్పెక్ట్ డెత్ గాన కేసు కడుతున్నారు, అదే వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామండి. ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు, ఆ వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకున్నాం. చనిపోయిన వ్యక్తి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతని మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది ఇవన్నీ కూడా అండి మీరు చెప్పినటువంటి విషయం కూడా దృష్టిలోకి తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కూలంకషంగా దర్యాప్తు అనేది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగారంటూ వార్తలు వస్తున్నాయి, అదేంటి సార్?
నిజమేనా? చైన్ లాగారా? మేము అవన్నీ తెలుసుకుంటున్నామండి. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉన్నది, అది ప్రోగ్రెస్లో ఉన్నది, దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా? ఉంటే చైన్ లాగడం జరిగిందా? సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చింది అసలు? ఎస్, అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం, మీకు తప్పనిసరి తెలియజేస్తాం. చైన్ లాగారన్న సమాచారం మీకు ఇంకా ఇంతసేపు పడుతుందా సార్? బేసిక్ సమాచారం కదా అది. అదేమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది? అది రైల్వే కీమ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. అది ఉదయం 10 AM దాటిన తర్వాత తెలుసుకోవాలి. ప్రాణహాని ఉందనేది తెలియదండి. ఆయన చీమకు కూడా హాని తలపెట్టిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి. చిన్న మాట అనే వ్యక్తి కాదండి. ఎక్కడ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి. మనమే చూస్తున్నాం ఇంతవరకు, ఎన్నిసార్లు చూసింటాం మనం మీడియా మిత్రులు. రైలు కింద పడాలంటే దానిల కిందన్నా పడి ఉంటారు, లేదంటే ఆ కంకర మీదన్నా పడి ఉంటారు. ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్లో ఆ బాడీ ఎలా పడుతుందండి? 10 మీటర్ల డిస్టెన్స్లో, కంకర నుంచి 10 మీటర్ల దూరంలో. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా. దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చనిపోయేంత అసమర్థుడు కాడు, పిరిగాడు కాదు. అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలుస్తుంది మీకు కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఏమని చెప్పేది కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వ్యక్తి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడనే చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? పరకామణి గురించే మొత్తం, పరకామణి గురించి ఎంక్వైరీ పోయి వచ్చినాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని రోజులు పనిచేసాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. ఇక సతీష్ కుమార్ది హత్యనని వైద్యులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ పోలీసుల పర్యవేక్షణలో కూడా మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన వైద్యులు సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో కూడా బలంగా కొట్టినట్లుగా గుర్తించారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్న సిఐడి ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురికావటం అయితే ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటన మీద సమగ్ర విచారణ జరపాలని సీసీటీవీ ఫుటేజీలు, రైల్వే స్టాఫ్ వివరాలు, ఇక కాల్ డేటా రికార్డులు వెలుగులోకి తేవాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ మృతిపైనైతే ఇప్పుడు జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. పరకామణి నిందితుడు రవికుమార్కి ప్రాణహాని ఉందని తెలిపారు. రవికుమార్ను కస్టడీలోకి తీసుకోవాలని కోరారు. ఇక సతీష్ మృతదేహం రైలు పట్టాల దగ్గర లభించిందని, అతని మొహంపై గాయాలు ఉన్నాయని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. డీజీపీ తక్షణమే విచారణ జరిపించాలని కూడా కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ విషయం మీద ఇది అనుమానాస్పద మృతి కాబట్టి పోలీసులు, డీజీపీ గారు ఇమ్మీడియట్గా దీని మీద విచారణ పిలిపించి ఇది ఆత్మహత్య తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య అయితే ఎవరు దీన్ని అని ఆయన మీద ప్రెషర్ పెట్టారో, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉందో, ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. గత కొద్ది రోజుల్లో తను ఏదో చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు అని చెప్పి కూడా సమాచారం ఉన్నట్టు కూడా మాకుంది. ఒకవేళ హత్య అయితే తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి ఎవరు హత్య చేశారో. ఎందుకంటే బాబాయ్నే లేపేసిన వాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా విచారణ చేయాలి ఇమీడియట్లీగా. డీజీపీ గారికి ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే పరకామణి నిందితుడు ఉన్నాడో రవికుమార్ ఇమీడియట్గా పోలీస్ కస్టడీ తీసుకోండి. 2వ తారీఖు సీల్డ్ కవర్ రిపోర్ట్ వచ్చే వరకు రవికుమార్ని పోలీస్ కస్టడీలో ఉంచితేనే ఇంకా విషయాలన్నీ కూడా బయటపడతాయి. లేకపోతే ఎందుకంటే ఈ విషయంలో ఇద్దరే ముఖ్యమైన ఉన్నారు. ఒకటి కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్, 2 రవికుమార్. సతీష్ కుమార్ రాజీ అయినాడని చెప్పి గతంలో చెప్పారు. సతీష్ కుమార్ ఏ విధంగా రాజీ అయినాడు సతీష్ కుమార్ చెప్పాలి. సతీష్ కుమార్ రెండోసారి విచారణ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన లేడు. ఇంకా రవికుమార్ కూడా మళ్ళీ ఒకసారి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన సీఐలు ఎస్ఐలంతా కూడా విచారణకు వచ్చారని తెలిసింది. కాబట్టి రవికుమార్ కూడా నాకు తెలిసి గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాం, అతను కూడా ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఇమీడియట్లీ రవికుమార్ని పోలీస్ కస్టడీ తీసుకొని 2వ తేదీ వరకు పోలీస్ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుమానాస్పద మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. నాడు పరకామణిలో డాలర్ల చోరీ కేసులో నిందితులైన రవికుమార్ని పట్టుకున్న సతీష్ కుమార్ స్వయంగా పోలీసులకు అప్పగించాడని, ఇప్పుడు అదే కేసులో అదే సతీష్ కుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుడిగా చేర్చి వేధిస్తుందని తెలిపారు. ఇప్పటికే సతీష్ కుమార్ను సిట్ పిలిచి విచారించిందని, 4 రోజుల తర్వాత అతడు తాడిపత్రి వద్ద కూడా రైల్వే ట్రాక్పై మృతదేహంగా పడి ఉండటం అనేక అనుమానాలు కూడా తావనిస్తూ ఉందని కూడా వెల్లడించారు. కొద్దిమంది వెరసి ఈ రోజున శ్రీ సతీష్ కుమార్ గారు ప్రాణాలతో ఈ భూమి మీద లేరు. నిజంగా ఏం జరిగింది? 4 రోజులుగా విచారణకి హాజరైన సతీష్ గారు విచారణ ముగిసిందో లేక విచారణ ఇంకా కొనసాగుతుందో నాకే తెలియదు, కానీ మొత్తం మీద ఆయన నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పాడని ఎంక్వైరీ ఆఫీసర్లకు ఒక వార్త. ఎటువంటి తప్పు చేయని వాడిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. రైల్వే ట్రాక్ పైన, తాడిపత్రి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది. ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో, ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్న వాడి సతీష్ కదా, ఏమైంది ఇతనికి? ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా. 4 రోజుల విచారణంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేంది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం కూడా. ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని. ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 4 రోజుల విచారణలో మీరు ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను. ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ని. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు? సార్ ఒక్క నిమిషం సార్. అడుగుదామని ఎస్పీ గారు